ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఐక్యత, ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదుల ఐక్యత. హన్మకొండ మరియు వరంగల్ న్యాయవాదులం మేము. గౌరవ శ్రీ ఇజ్రాయెల్ న్యాయవాది అనే అతని విధిలో భాగంగా అతను పని ముగించుకొని వెళ్తుంటే ఒక గుండానో అతను ఎవరో కావాలని చెప్పేసి విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్లు కత్తితో దాడి చేసి ఇట్లా చంపడం జరిగింది. ఆ సంఘటనకు సంబంధించి బార్ అసోసియేషన్ సభ్యులందరి కోరిక మేరకు అందరం మా న్యాయవాదుల రక్షణ కోసం, న్యాయవాదుల యొక్క ఐక్యత కోసం ఈరోజు మేము ఉమ్మడి వరంగల్ హన్మకొండ న్యాయవాదులందరం ఇలా వర్క్ అబ్స్టైన్ చేయడం జరిగింది. మరియు గతంలో కూడా చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో న్యాయవాదులపై హత్యలు జరిగినప్పుడు మాత్రమే అడ్వకేట్ల అందరం ఒకటై అప్పుడు స్లోగన్స్ ఇవ్వడం, చేయడం, ప్రొటెస్ట్ చేయడం ఇది జరుగుతుంది. కాలరంగా ఇట్లా జరుగుతూ పోతుంది. కాబట్టి మరియు మళ్ళీ ఇలాంటి హత్యలు పునరావృతం కావద్దు అని చెప్పేసి అంటే ఎవరెవరికో న్యాయవాదులను మనం అందరం సలహాలు ఇచ్చి మనం ఇచ్చిన డ్రాఫ్ట్ల వల్లే, మనం ఇచ్చిన సజెషన్స్ వల్లనే మిగతా వాళ్ళందరికీ న్యాయవాదుల చట్ట రక్షణ కూడా అమలు చేయడానికి న్యాయవాదుల సహకారంతోనే అన్ని సంఘాలకు వాళ్లకు వచ్చింది. కాబట్టి మన పని మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్, వాళ్ళు జనరల్ సెక్రటరీ మరియు కమిటీ సభ్యులు అందరూ కూర్చొని ఫస్ట్ ఈ యొక్క రెజల్యూషన్ పాస్ చేసి దానికి నిరవధిక సమ్మెలాగా మనం ప్రొటెస్ట్ చేసుకుంటూ పోతున్నాయి తప్ప మనకు న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చే పరిస్థితి కనపడతలేదు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మనకు న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని చెప్పి మనం కోట్లాడుకుంటున్నాం. కాబట్టి దానిపైన కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి ఆ విధంగా మనం పోవాలి. ఏదేమైనప్పటికీ ఒక న్యాయవాది పైన హత్య జరగడం మేము వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య చేసిన అతన్ని ఇమ్మీడియట్ గా కస్టడీ తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యల మీద వారికి శిక్ష పడేటట్టుగా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేసి న్యాయం జరిగేంత వరకు న్యాయవాదులందరం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా వరంగల్ న్యాయవాదులందరూ కూడా ఇళ్ళ వాళ్ళకు సహకరిస్తారని చెప్పేసి వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ లడ్డ రమేష్ నేను తెలియజేస్తాను.